చూస్తున్నాం కదా. తదుపరి సిజేఐ జస్టిస్ గవాయ్, కేంద్రానికి సుప్రీంకోర్టు సీజే సంజీవ్ ఖన్నా సిఫారసు. సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ గవాయ్ని నియమించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. 52వ భారత ప్రధాన న్యాయమూర్తిగా మే 14వ తేదీన ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. జస్టిస్ బాలకృష్ణన్ తర్వాత ఆయనే రెండో దళిత సిజేఐ. మహారాష్ట్రలో ఆయన పుట్టిండు. బొంబాయి హైకోర్టులో పలు హోదాల్లో విధులు నిర్వర్తించిండు. 2019 నుంచి సుప్రీంకోర్టులో కీలక ధర్మాసనాల్లో ఆయన ముఖ్య భూమిక పోషించిండు. 370 రద్దు, పెద్ద నోట్ల రద్దు, ఎన్నికల బాండ్ల నిలిపివేత తీర్పుల్లో ఆయన భాగమైండు. సో ఆయన భారత ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ ఎంపికయ్యారు. ఆయన పేరును కేంద్ర ప్రభుత్వానికి సంజీవ్ ఖన్నా బుధవారం సిఫారసు చేశారు. సంజీవ్ ఖన్నా ఎవరంటే ఇప్పుడున్న చీఫ్ జస్టిస్. వచ్చే నెల 13వ తేదీన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేయబోతున్నారు. ఆ మరునాడే 52వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు. అనంతరం ప్రస్తుత సీజే నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాబోతున్న రెండో దళిత న్యాయమూర్తి జస్టిస్ గవాయ్. చీఫ్ జస్టిస్గా సంజీవ్ ఖన్నా అప్పటి సీజే చంద్రచూడ్ నుంచి గత నవంబర్లో బాధ్యతలు తీసుకున్నారు. జస్టిస్ చంద్రచూడ్ బాటలోనే 65 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేయబోతున్నారు. జస్టిస్ బిఆర్ గవాయ్ పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబర్ 24వ తేదీన ఆర్ఎస్ గవాయ్ కమలా దంపతులకు ఆయన జన్మించారు. ఆర్ఎస్ గవాయ్ దళిత నాయకుడు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడట. ఆయన పార్లమెంట్ సభ్యునిగాను గవర్నర్గాను ఆయన సేవలు అందించారు. ఆయన సోదరుడు రాజేంద్ర గవాయ్ కూడా రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. జస్టిస్ గవాయ్ అమరావతి విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణులయ్యారు. 1985లో బార్ కౌన్సిల్లో సభ్యుడయ్యాడు. బొంబాయి హైకోర్టులో 1992 నుంచి 93 వరకు ఏజీపీగా పనిచేసిండు. దాని తర్వాత ఏపీపీగా పనిచేసిండు. నాగపూర్ బెంచ్లో పీపీగా 2000 సంవత్సరం జనవరి 17వ తేదీ నుంచి నియమితులయ్యారు. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 2005 నవంబర్ 12వ తేదీన నియమితులయ్యారు. ఆయన 2019 మే 24 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగబోతున్నారు. సో ఇప్పుడు ఈయన ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన 7 సభ్యుల ధర్మాసనంలో కూడా ఆయన ఒక సభ్యులు అనమాట. అండ్ దాంతోపాటు జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఆర్టికల్ 370 రద్దు విషయంలో కూడా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించిన 5 న్యాయమూర్తుల బెంచ్లో కూడా ఆయన ఒకరు. ఎన్నికల బాండ్లు నిలిపేస్తూ కీలక తీర్పును వెలువరించడంలో 5 న్యాయమూర్తుల బెంచ్లో జస్టిస్ గవాయ్ క్రియాశీలక భూమిక పోషించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని 4:1 మెజారిటీతో ఆమోదించిన 5 సభ్యుల బెంచ్లో ఆయన కూడా ఒకరు. ఎస్సీ వర్గీకరణ జరిపే రాజ్యాంగ అధికారం రాష్ట్రాలకు ఉన్నది అంటూ 6-1 మెజారిటీలో ఆమోదించిన 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో ఆయన సభ్యుడు. సో ఇట్లాంటి నిర్ణయాలు ఆయన జడ్జిగా ఉన్నప్పుడు తీసుకున్నారు, అందులో సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రధాన న్యాయమూర్తి, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన ఇప్పుడు కాబోతున్నారు.